Hello everyone, welcome to the video series on RRB Pharmacist exam preparation. ఈ వీడియోలో 2019 RRB Pharmacist ఎగ్జామినేషన్లో ఫార్మకాలజీ రిలేటెడ్ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్ us look at the questions first. First question is, drug with midriatic action is. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ప్రొకైన్, ఎట్రోపిన్ సల్ఫేట్, క్లోరాంబ్యుసిల్, ఫ్లోరోయురాసిల్. Let us understand midriatic, meiotic అని రెండు వర్డ్స్ ఉన్నాయి. Any drug which causes pupil dilation is called as midriatic drug. Any drug which causes pupil constriction is called meiotic drug. యూజువల్గా ఎడ్రినర్జిక్ సిస్టమ్ డ్రగ్స్ అన్ని మిడ్రియాసిస్ కాజ్ చేస్తాయి. కోలినర్జిక్ సిస్టమ్ డ్రగ్స్ అన్ని మియాసిస్ కాజ్ చేస్తాయి. అలానే యాంటీకోలినర్జిక్స్ కూడా మిడ్రియాటిక్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎట్రోపిన్ ఇస్ అన్ యాంటీకోలినర్జిక్, సో ఇట్ షోస్ మిడ్రియాటిక్ ఎఫెక్ట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా ఆన్సర్స్ చూద్దాం. ప్రొకైన్ ఇస్ అ లోకల్ ఎనెస్థెటిక్. ఎలా యాక్ట్ చేస్తుంది? సోడియం ఛానల్స్ని బ్లాక్ చేసి నర్వ్ సెన్సేషన్ లేకుండా చేస్తుంది. యూజువల్గా డెంటిస్ట్రీ, టూత్ సర్జరీస్లో ప్రొకైన్ లాంటి డ్రగ్స్ వాడుతూ ఉంటారు. జైలోకైన్, ప్రొకైన్ కైండ్ ఆఫ్ డ్రగ్స్. క్లోరాంబ్యుసిల్ క్యాన్సర్ ట్రీట్ చేయడానికి యూజ్ చేసే డ్రగ్. ఇట్ ఈస్ అన్ ఆల్కైలేటింగ్ ఏజెంట్. నౌ ద నెక్స్ట్ వన్, ఫ్లోరోయురాసిల్ కూడా క్యాన్సర్ని ట్రీట్ చేసే డ్రగ్, కానీ ఇట్ ఈస్ అన్ యాంటీ మెటబాలైట్. ఇట్ ఇంటర్ఫేస్ విత్ డిఎన్ఏ మెటబాలిజం, హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ యాంటీ మెటబాలైట్ డ్రగ్ అని అంటారు అనమాట. సో రైట్ ఆన్సర్ ఫర్ డ్రగ్ విచ్ ఈస్ కాజింగ్ midriatic action is atropine. Easy level question. Next question. Impure blood is carried by. ఆప్షన్స్ గివెన్ ఆర్ అయోటా, పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ వెయిన్, కరోనరీ ఆర్టరీ. సో ఇది చాలా రిపీటెడ్గా చాలా ఎగ్జామినేషన్స్లో అడిగిన క్వశ్చన్. అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఇంప్యూర్ బ్లడ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. బ్లడ్ పని ఏంటి? ఆక్సిజన్ని ప్రతి ఒక్క ఆర్గన్కి సప్లై చేయడం. ఒకసారి ఆక్సిజన్ సప్లై చేసి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది. నా బ్లడ్కి ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుందంటే మన ఇన్స్పిరేషన్, ఇన్హేల్ చేసినప్పుడు వచ్చిన ఆక్సిజన్ లంగ్స్లోకి వెళ్ళి బ్లడ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ బ్లడ్ తీసుకొని బ్లడ్ బాడీలో అన్ని పార్ట్స్కి సప్లై చేస్తుంది. నా బ్లడ్ అన్ని పార్ట్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మళ్ళీ లంగ్స్కి వస్తుంది. లంగ్స్ ద్వారా అది ఎక్స్పిరేషన్లోకి బయటకు వస్తుంది. సో ఇన్హలేషన్, ఎక్స్పిరేషన్ ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. నా క్వశ్చన్ అడిగింది ఏంటి అంటే ఆర్టరీ వెయిన్స్ డిఫరెన్స్ గురించి. బేసికల్గా ఆర్టరీ వెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే హార్ట్ నుంచి పెరిఫరల్ బాడీస్కి బ్లడ్ని సప్లై చేసే బ్లడ్ వెజల్ ఈజ్ ఆర్టరీ. పెరిఫరల్ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని సప్లై చేసేది వెయిన్స్. సో హార్ట్కి ఏంటంటే హార్ట్ నుంచి మిగతా పార్ట్స్ అన్నిటికీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై కావాలి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ అయోటా విల్ బి క్యారింగ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. మిగతా పెరిఫరల్ పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ కంటైనింగ్ బ్లడ్ విల్ గోస్ టు హార్ట్ అనమాట. అవి వెయిన్స్ అనమాట. ఒక ఎక్సెప్షన్ ఏంటంటే పల్మనరీ బ్రాంచ్కి. ఇప్పుడు పల్మనరీ ఆర్టరీ అని ఇచ్చారు. పల్మనరీ అంటే లంగ్స్, ఆర్టరీ అంటే ఏం చెప్పాను? ఎనీథింగ్ విచ్ టేక్స్ ద బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. అంటే పల్మనరీ ఆర్టరీ అంటే హార్ట్ నుంచి ఇట్ ఈస్ టేకింగ్ బ్లడ్ టు ద లంగ్స్. లంగ్స్ దగ్గర జరిగే పని ఏంటి? ఆక్సిజనేషన్. సో హార్ట్ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్లేది పల్మనరీ ఆర్టరీ. ఇక్కడ డీఆక్సిజనేటెడ్ బ్లడ్డే ఉంటుంది, కానీ లంగ్స్కి తీసుకెళ్తుంది మూవింగ్ అవే ఫ్రమ్ ద హార్ట్. ఇదనమాట. మరి పల్మనరీ వెయిన్ ఏం చేస్తుందంటే లంగ్స్లో ఈ పల్మనరీ ఆర్టరీ ద్వారా వచ్చిన బ్లడ్ని ప్యూరిఫై చేసి ఆ బ్లడ్ని మళ్ళీ హార్ట్కి పంపిస్తుంది. వెయిన్ అంటే ఏం చెప్పాను? పెరిఫరల్ ఆర్గన్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని తీసుకెళ్లేది. సో పల్మనరీ వెయిన్ అంటే లంగ్స్ నుంచి హార్ట్కి బ్లడ్ తీసుకెళ్తుంది. లంగ్స్లో అంటే ప్యూరిఫై అయిపోయింది, సో ప్యూరిఫైడ్ బ్లడ్ వెళ్తుంది. క్వశ్చన్ ఏమి అడిగారు? ఇంప్యూర్ బ్లడ్ అని అడిగారు. ఇంప్యూర్ బ్లడ్ ఈస్ క్యారీడ్ బై పల్మనరీ ఆర్టరీ. హార్ట్లో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని లంగ్స్కి తీసుకెళ్లేది పల్మనరీ ఆర్టరీ. మిగతావన్నీ ప్యూర్ బ్లడ్. అయోటా కానీ, కరోనరీ ఆర్టరీ కానీ, పల్మనరీ వెయిన్ కానీ అంతా ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ పల్మనరీ ఆర్టరీ. ద లాస్ట్ వన్. సో నికోటినిక్ ఎంటగోనిస్ట్ ఏజ్. క్వశ్చన్ ఏమి అడిగారంటే ఇచ్చిన వాటిలో నికోటినిక్ ఎంటగోనిస్ట్ ఏది అని. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే డెకామిథోనియం, అట్రోపిన్, సక్సమిథోనియం, హయోసైన్. నౌ ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. నౌ నికోటినిక్ ఎంటగోనిస్ట్ అంటే నికోటినిక్ రిసెప్టర్స్ మేజర్గా 2 ప్లేసెస్లో ఉంటాయి. ఒకటి మజిల్, 2 గ్యాంగ్లియా. దాన్ని బ్లాక్ చేసే డ్రగ్స్ ఏమని అడిగారు. నసి డెకామిథోనియం, సక్సామిథోనియంని సక్సినైల్ కోలిన్ అని కూడా అంటారు. ఈ 2 స్కెల్టల్ మజిల్ రిలాక్సెన్స్గా వాడతారు, కానీ మెకానిజం ఏంటి? మనం చదువుకునేటప్పుడు డీపోలరైజింగ్ ఏజెంట్స్ అంటారు. డీపోలరైజింగ్ ఏజెంట్స్ అంటే ఆ డ్రగ్స్ ఇస్తే మజిల్ దగ్గర ఉన్న నికోటినిక్ రిసెప్టార్స్కి వెళ్ళి బైండ్ అయ్యి ఎగోనిస్ట్గా యాక్ట్ చేస్తాయి. కొంతసేపు యాక్టివేట్ చేసి కంటిన్యూస్ యాక్టివేషన్ వల్ల ఫైనల్గా ఇన్హిబిషన్ వస్తుంది, కానీ ఇనీషియల్ యాక్షన్ ఇస్ దే ఆర్ ఎగోనిస్ట్. సో నికోటినిక్ ఎంటగోనిస్ట్ ఏదని అడిగారు. సో డెకామిథోనియం, సక్సామిథోనియం ఆర్ సక్సినైల్ కోలిన్ కాదు. ఈ 2 ఏంటి?
డీపోలరైజింగ్ న్యూరోమస్కులర్ బ్లాకింగ్ ఏజెంట్స్. మిగతా 2 డ్రగ్స్ ఏమి ఇచ్చారంటే అట్రోపిన్, హయోసిన్ ఇచ్చారు. రెండింటిని యాంటీ మస్కారినిక్ డ్రగ్స్ అంటారు. అంటే కోలినర్జిక్ సిస్టంలో ఎస్టైల్ కోలిన్ కెన్ యాక్ట్ ఆన్ మస్కారినిక్ రిసెప్టార్స్ ఆర్ ఆన్ నికోటినిక్ రిసెప్టార్స్. మెజారిటీగా మస్కారినిక్ రిసెప్టార్స్ మీద యాక్ట్ చేస్తాయి కాబట్టి యాంటీ మస్కారినిక్ రిసెప్టార్స్ అన్నారు. అగైన్ ఎట్రోపిన్, హయోసిన్లో చెక్ చేస్తే హయోసిన్ హ్యాస్ గాట్ అలాంగ్ విత్ మస్కారినిక్ యాక్షన్ నికోటినిక్ రిసెప్టార్ బ్లాకింగ్ యాక్షన్ కూడా ఉంది. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ హయోసిన్. చాలా చోట్ల ఆన్సర్ సక్సనైల్ కోలిన్, సక్సామిథోనిన్ ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ ద రైట్ ఆన్సర్. మీరు కావాలంటే సెర్చ్ చేసి చూడండి, బుక్స్ అవి చూడండి. టెక్నికలీ డెకామిథోనియం కానీ సక్సామిథోనియం అండ్ సక్సనైల్ కోలిన్ కానీ దే ఆర్ నికోటినిక్ రిసెప్టార్ ఎగోనిస్ట్. స్ట్రైట్ అంటగోనిస్ట్ ఏంటంటే క్యూరియర్ డెరివేటివ్, ట్యూబోక్యూరియర్, మెవాక్యూరియం, ఇప్రాక్యూరియం, వెక్యూరోనియం, అవన్నీ అంటగోనిస్టులు. కానీ ఆప్షన్స్లో అది ఇవ్వలేదు. సో డెకామిథోనియం, సక్సామిథోనియం ఎగోనిస్టులు. ఎట్రోపిన్ మస్కారినిక్ యాంటగోనిస్ట్. హయోసిన్ మాత్రం నార్మల్ డోసెస్లో నికోటినిక్ రిసెప్టార్ని బ్లాక్ చేసేది మాత్రం హయోసిన్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో హయోసిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఐ హోప్ దీస్ ఆర్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.